అవికావిన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మన వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 135కి వచ్చేసాము. మరి పార్ట్ 135లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఏంటి దోస్తులు, మన వీడియోస్ బాగున్నాయి అంటున్నారు కానీ ఒక్క వీడియోకి కూడా 1K లైక్స్ రావట్లేదు. చాలా బాధగా ఉంది దోస్తులు. లైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి దోస్తులు. చిన్నపిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అవును దోస్తులు, క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు జాగ్రత్త. ఇష్టమైతే కొన్ని కాల్చుకోండి దోస్తులు, మరీ ఎక్కువగా క్రాకర్స్ కాల్వకండి. అది మన ఎన్విరాన్మెంట్కి చాలా హాని చేస్తుంది. పొల్యూషన్ కదా దోస్తులు. మనం చదువుకున్న వాళ్ళమే ఇలా చేస్తే ఎలా? కేవలం మన మనుషుల సంతోషం కోసం ఈ భూమి మీద ఉన్న ప్రాణులందరికీ హాని చేస్తున్నాం దోస్తులు. మంచిగా ఇంటి చుట్టూ దీపాలు వెలిగించండి దోస్తులు. మరీ పసిపిల్లలనైతే 2 రోజుల వరకు బయటికి తీసుకురాకండి దోస్తులు. గాలి మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏం సంగతి, బంటి ఉన్నాడట్నా? ఫోన్ చేసినావా? చేయలే అన్నయ్య. చేయలేవా? చేయలేదు. ఏమైంది, గొడవ పడిండ్రా? కాదన్నయ్య, బంటికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఒకవేళ బంటి ఎక్కడికైనా వెళ్ళిపోతే అప్పుడు నీ రోగం తిరుగుతుంది. ఎందుకన్నయ్య అట్లా నెగిటివ్గా మాట్లాడుతావు? నేనేదో బంటికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఏదేదో అనుకుంటే. అవును, మరి అలా చేస్తేనే ఇలా అవుతుంది. నువ్వు నవ్వకన్నయ్య. ఇప్పుడు గనక బంటి లేకపోతే తను ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్లాల్సిందే నువ్వు. స్వప్నాన్ని ఇంటికి ఎవరు తీసుకెళ్తారు మరి? నువ్వు తీసుకెళ్తావా? అసలే మమ్మీ డాడీ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఏం కాదు చూడు, బంటి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అవును, నువ్వు వస్తున్నట్టు కల వస్తుంది, మరి ఉంటాడు. అవునన్నయ్య, ఇంతకీ నువ్వు చెప్పనే లేదు. దేని గురించి? నీ ఫేస్ చూస్తే ఎందుకో మరి అన్నయ్య చాలా బ్లష్ అవుతుంది. దేని గురించి ఏమో నాకేం తెలీదు. ఆహా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బ్లష్ అవుతున్నావు? స్టాప్ ఇట్ మీను. డాలీ అక్క అంటే నాకు కూడా ఇష్టమే అన్నయ్య. అసలు నువ్వు డాలీ అక్కని పెళ్లి చేసుకుంటే ఏమయ్యేది? ఎందుకు స్వప్న వదినని చేసుకున్నావు? అలా అనద్దు మిన్ను. పెళ్ళయ్యాక అలాంటి మాటలు మాట్లాడొద్దు. స్వప్న వదిన వింటే బాధపడుతుంది. స్వప్న వదిన ఇక్కడ లేదు కదా అన్నయ్య, అందుకే అడుగుతున్నాను. అలా అనుకోవడం తప్పు. నేనేమంటున్నాను అన్నయ్య, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకోమంటున్నాను అంతే. నా మనసులో ఏ ఫీలింగ్స్ లేవు. అన్నయ్య, నువ్వు దాస్తున్నావు. మిన్ను, నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నీ లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయవని. అది చాలా తప్పు కదూ. మరి అప్పుడు ఎలా అన్నయ్య? అలా అయితే మనం హ్యాపీగా ఉండలేం కదా. అందుకే అలాంటి ఆలోచనలు రానివద్దు. స్వప్నవదిన ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది కదా అన్నయ్య. నువ్వు కూడా ఎప్పుడు చూసినా టైర్డ్గా కనిపిస్తావు తనతో. అదే డాలీ అక్కతో అయితే జాలీగా ఉంటావు. స్వప్న వదిన ఎప్పుడు ఏదో ఒక టార్చర్ చేస్తూనే ఉంటుంది. తను ఎప్పుడు మారుతుందో ఏమో. ఈ మధ్య ఇంకెక్కువైంది. డాలీతో మాట్లాడుతూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. ఏదో అలా తనతో మాట్లాడుతుంటే సంతోషంగా అనిపిస్తుంది. అంతే, అంతకు మించి ఏది లేదు. ఏ మనిషికైనా స్ట్రెస్ మరీ ఎక్కువైతే తట్టుకోలేడు. దాన్ని దాటుకునే ప్రయత్నం చేయాలి. సరే అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావో ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు. మరి అందుకే చెప్తున్నాను మిన్ను, ఈ టాపిక్ ఇంకొకసారి తీయకు ప్లీజ్. సారీ అన్నయ్య, ఊరికే అలా అడిగాను. అన్నయ్య, ఇక్కడ మధ్యలో కస్టర్డ్ యాపిల్స్ చాలా ఉంటాయి, కొనుక్కుందామా? ఓకే ఓకే, వాళ్ళకు కొని తీసుకెళ్దాం. వచ్చేటప్పుడు మళ్ళీ కొనుక్కుందాం మనం. అలాగే అన్నయ్య, నేనైతే తింటాను ఒకటి. తిను తిను, నీకు ఎన్ని తినాలనిపిస్తే అన్ని తిను. మిగిలినవి వాళ్ళకి ఇచ్చేద్దాం. రోజు మధ్యాహ్నం పూట మంచిగా తిని కడుపు నిండా మంచిగా ఒరుగుదు. ఈ బొంబాయి వచ్చి మళ్ళీ నాకు నిద్ర లేకుండా చేస్తాంది. నిద్ర ఇట్లా వస్తా అంది.
నువ్వు మంచిగా ఉన్నావు మమ్మీ. నేను నీతోటి ముచ్చట్లు పెడదామని వస్తే ఎప్పుడు చూసినా వంటున్నావు. ఇప్పుడు వండని బిడ్డ గొడసేపు కావాలంటే రాత్రి ముచ్చట పెట్టుకుందాం. వదినా ఏంది ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు సడన్ ఊడిపడుతున్నారు చెప్పకుండా చేయకుండా. ఏంటి బిడ్డ ఎవరు? చూసావా మిన్ను, నేను వచ్చిన సంతోషం కొంచెమైనా ఉందా మీ వదినకి? సడన్గా వచ్చావు కదా అన్నయ్య, అందుకే అలా అంటుందేమో. బంటి సడన్గా అలా వస్తే నువ్వు అలానే బిహేవ్ చేస్తావా? అన్నయ్య ఎవలే? అగో అల్లుడు వచ్చిండు. అల్లునే అత్తమ్మా, ఎందుకంత షాక్ అవుతున్నారు? అంత మంచిదేనా అల్లుడు? మా కోసం సీతాలక పండ్లు తెచ్చిండు అల్లుడు. అల్లుడు మళ్ళీ నీకు బరువు అవుతాయి. ఇది అల్లుడు వచ్చిందని సంబరపడుతుందా లేకపోతే సీతాలక పండ్లు తెచ్చిండని సంబరపడుతుందా? చెప్పిన అల్లుడు వచ్చిండే. గంపెడు సీతాలక పండ్లు మొత్తం నేను తింటా. పోయి అల్లుడు వచ్చిండు, పోయి పట్టుకపో. నువ్వెందుకు కొడతావు మా ఇష్టం ఉన్నట్టు? నాకు చదువుతానైతే లేదని చెప్పు, లేకపోతే ఇప్పుడు తీసుకుపోతా అంటాడు. సరే సరే అల్లుడుదా వచ్చి స్వప్న పక్కకు కూసో. స్వప్న పక్క కాకపోతే ఈమె పక్క కూర్చుంటుందా ఏంది? అన్నయ్య నువ్వు ఆమెటే చూస్తుంది. స్వప్న ఎలా ఉన్నావు? బాగున్నాను సురేష్. మళ్ళీ డ్రామా మొదలు పెట్టింది వదిన. ఏమైంది అంత నీరసంగా మాట్లాడుతున్నావు? తిన్నావా? ఏడల్లుడు అక్క తింటనే లేదు బిడ్డే. అద్దిన బిడ్డ అని ఎన్ని రకాలు చేసి పెట్టినా వద్దు మమ్మీ నాకు ఆంటికి అవుతుంది, వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బతిమలాడుతుంది నన్ను. అస్సలు తింటలేదు. నేను బతిమలాడు, దాన్ని బతిమలాడు, అది బతిమలాడు, నన్ను బతిమలాడు. ఏం మాట్లాడుతున్నావే నీ బొందా? మధ్యలో దీని పాస్ వల్ల నవ్వు ఒకటి. అదేంటి అక్కడ ఉన్నప్పుడు బాగానే తిందిగా, ఇక్కడేమైంది తనకి? అది ఏడున్నా మంచిగా తింటది ఆంబోతు లెక్క. తల్లిని మించి బిడ్డ, బిడ్డని మించి తల్లి, ఇద్దరు మంచిగా తింటారు. మరి రాజుగాని లెక్కనే అదేం చెప్తుంది నువ్వు కూడా నమ్ముతావేంది? ఏం అల్లుడు ఏం గాలి సోకిందో ఏమో ఎట్లా చేస్తాంది బిడ్డ. అరే ఇలా ఎందుకు అవుతుంది? హాస్పిటల్కి వెళ్ళాలి మరి. స్వప్న వెంటనే రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఏం అవసరం లేదు సురేష్. అగో మెల్లమెల్లగా మంచి అవుతుంది. ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నావు? అలా ఏం తినకుండా ఉంటే ఎలా? బేబీ మీద పడుతుంది ఎఫెక్ట్. అబ్బా సురేష్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచి అనిపిస్తుంది. నువ్వు వచ్చినావు కదా. ఏంటి నేను వస్తే మంచిగా అనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటిదాకా ఎలా మాట్లాడావు? సురేష్ నాకు ఇంకొంచెం ఎట్లనో అవుతుంది. నువ్వు వచ్చి తొందర పక్కకు కూర్చొని నన్ను పట్టుకో, తొందర తగ్గిపోతుంది నాకు. పై కూసో. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది సురేష్ నాకు. ఏమైంది నీకు? కనీసం నాకు కాల్ కూడా చేయాలనిపించలేదా? అదే చూస్తున్నాను సురేష్, నువ్వు చేస్తావో లేదోనని. అయ్యగ్గి పిల్ల నిల్సోనే ఉన్నది, కూసో పిల్ల. అలాగే ఆంటీ. కూసో. రానక్క బానక్క కోసం చూస్తానవా? రానక్క సరితక్క తెలుసు, ఈ బానక్క ఎవరు? బానక్క ఇవ్వట్లేదు, గదే రాణి గదే బాని. అర్థం కాలే? రాణినే రాణి బోని అంట నేను. అవునా? లేదా రానక్క ఎక్కడికి వెళ్ళింది? దాని రాని ముఖం అంగడపోతే ఇడు ఉండే అంటే పీకింది. మంచిగా నువ్వు కలవకపోదు అత్తే. పర్లేదాంటీ, రానక్క ప్రెగ్నెంట్ కదా అందుకే వెళ్ళిందా? ఏం ప్రెగ్నెంటో ఏమో. నేను దానికి నెల రోజులు అండి పెట్టిన. దానికి బెడ్ రెస్ట్ అట. బెడ్ రెస్ట్ ఉంటే లేవసుడు శాత కాదు, కూర్చునుడు శాత కాదు. మొత్తం నేనే చేసి పెట్టిన వంగబడి. అవునా ఆంటీ? చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వన్న థ్యాంక్స్ చెప్తాను కానీ రాని ముఖం అంగడ పోతే దాని ముఖం ఒక్కనాడు కూడా నాకు థ్యాంక్స్ చెప్పలే. నీ దరిద్ర ఓటు ముచ్చట్లు పట్టుకపోయి ఇక పిల్లకి చెప్తాయింది. ఎవరన్నా చేస్తే పని సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పన్నా అద్దా? అవునండి చెప్పాలి, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం అవసరం లేదు. కానీ చెప్పాలి కదా. చెప్పాలి. ఏం చెప్పు లేదు, మన దుబ్బ ఎప్పు లేదు, ఏమి లేదు. నా బిడ్డ వస్తుందన్నా కూడా వీకింది. బిడ్డ వచ్చినాక ఓ రోజు ఉన్నట్టు వేసింది పీకింది. అన్ని మాటలు ఉండమన్నాను నేను. గట్లుంటారు ఎవరన్నా? అత్త గట్ల చేసి పెడుతుందా కోడలికేనన్నా? నువ్వేనన్నా చూసినావా? ఇప్పుడు మీ అమ్మ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, వింటున్నావా? వింటున్నాను ఆంటీ.
ఇప్పుడు నీకు ఇంగ్లీష్ ఫీస్ వచ్చు కదా. ఏంటంటే ఇంగ్లీష్ ఫీస్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ అనసూయాదేవి. గది ఇంగ్లీష్ ఆంటీ. వచ్చు. అరే ఇవో నేను మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ ఫీజులు వస్తాయి. నీకు తెలుసా లేదా మరి ఇంగ్లీష్ ఫీజు మొత్తం తెలుగులోనే మాట్లాడన్నా అని. వచ్చు ఆంటీ, మీరు ఎలా మాట్లాడినా నాకు అర్థమవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అమ్మ ఉన్నది. మీ అమ్మ అంటే ఏక చచ్చిపోయినమ్మ కాదు, బతుకున్నమ్మ. ఎవరు నోట్ల చెప్పు నడబెడితే పిసపిస మాట్లాడుతుంది. ఇక పిల్ల ఫీల్ అవుతుంది ఏంటంట. మమ్మీ సారీ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. అయితే ఇక మీ మమ్మీ కోడలు ఎవరు? మా పెద్దమ్మ కోడలా? ఎవరు? స్వప్న వదిన, అంతే కదా. ఇప్పుడు చెప్పు, మీ అవ్వ దాని కోడలకు ఏమన్నా వేసిందా సాకిరి అన్నాడన్నా? ఇప్పుడు మీ మమ్మ అంది మమ్మీ మామ్. అవునుంది, తన కోడలు స్వప్న వదిన. గా వదినకు ఎన్నడన్నా సేవలు చేసిందా అంటన్నా మీ మామ్. సేవలు అంటే ఎందుకు చేస్తారు? అంటే ఎన్నడన్నా అంటి పెట్టిందా, ఎన్నడన్నా అరుచుకున్నదా, ఇంకేమన్నా పనులు చేసి పెట్టినది? ఆంటీ మా ఇంట్లో అందరూ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. వంట మామ ఎప్పుడు చేయదు, పని వాళ్ళే చేస్తారు. గదే మరి గట్లుంటారు. అత్తలు ఎన్నడు అయ్యాడు కోడలకు. నేను చేసిన నా కోడలకు. నువ్వు ఇప్పుడు మీ ఊరికి పోతావు కదా, నా బిడ్డ ఊరికే కదా నువ్వు అయ్యేది. అవునండి, అక్కడికి వెళ్తాను నేను. అంటే నువ్వు ప్రామినెంట్ గీడే ఉంటావా? ఏంటి ప్రామినెంట్గా ఉంటానవా? ఎన్నిగా ప్రామినెంట్ ఉండేంది నీ బొందా? ఏం మాట్లాడుతానవే? పిల్లి ఇంకోసారి రాదిగా. ప్రామినెంట్ టెంపరరీ టెంపర్ ఏమంటున్నారు? అయ్యో, అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ చచ్చిపోయిందని వచ్చినావు కదా ఇడికి. గీనే ఉంటావా పర్మనెంటా? అదే పర్మనెంట్. అందుకే అడిగిన పిల్ల నీకు ఇంగ్లీష్ ఫీజు వచ్చారాదా అని. పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతాను. అంటే మీ పెద్ద మామి దగ్గర ఉంటావా? మామ దగ్గరే ఉంటాను. ఎందుకు గిడుంటే రేపు సప్నకు పిల్లగాడ పుట్టినాక నిన్నెవ్వరు దేకరు, వాళ్ళనే పట్టుకొని ఊలాడతారు. ఎందుకంటే నా బిడ్డ కోడలు వంశోద్ధకురాలని ఇస్తుంది. వాళ్ళని పట్టుకొనే ఉంటారు, నేను పట్టించుకోరు. మరి అట్లాంటప్పుడు నువ్వు గిడి ఉండడు ఎందుకు? నాకెవరు లేరు కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? అయ్య లేడా? అయ్య బతికే ఉన్నాడట కదా, చచ్చిండు అనుకున్నా. మమ్మీ డాడీ సారీ, నీ గురించి తను ఎలా మాట్లాడుతున్నా నేనేం అనలేకపోతున్నాను. మీ డాడీ దగ్గరకు పోయి ఉంటే ఏమవుతుంది? మంచిగా చూసుకుంటాడు నేను. కానీ మామ్ నేను లేకుండా ఉండలేదు. మమ్మీ కూడా నాకు కావాలి. డాడీ లేకున్నా పర్లేదు, నాకు మామే కావాలి. నువ్వు మంచిగానే మోమ్ అంటాను కానీ మీ మోమ్ ఏం చేస్తుందో చూడు. నాకు తెలుసు మీ మోమ్ గురించి. మమ్మీ అలా ఏం చేయదండి, ఇంట్లో ఎవరు అలా చేయరు. ఎగలు ఎవ్వరు ఏం చెయ్యరని మంచిగా అచ్చింత తీసేసినావు కదా. చెప్తాను నేను, గడా నా బిడ్డ ఉంటుంది, నా బిడ్డను గోసవుచ్చుకోకుండా. లేదండి, మేమేమీ అనం తనని. నాకు తెలుసు నువ్వే నాటకాలు ఆడతావో చెప్తుంది నా బిడ్డే. గడోల 65 కూడా ఏం నాటకాలు ఆడుతుందో అన్నీ చెప్తుంది నాకు. అందుకే సపడే కామి అయ్యకు ఫోన్ చేసి సక్కా వీకు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను నీకు చెప్పేది చెప్తానా, నువ్వేమన్నా వేసుకోయిగా. రిచ్కులో వాడతావు చూడు నువ్వే. నిన్ను వాటర్ తాగుతావా? లేదన్నయ్య, కార్లోనే తాగొచ్చాను. ఏమి నాన్న ఉంటేంది లేకపోతే ఏంది బిడ్డ, మంచిగా మన ఇల్లుండనే ఉండే. అన్నయ్య మంచిగా చూసుకుంటాడు నిన్ను. సురేష్ అన్న, స్వప్ననే కూడా మంచిగా చూసుకుంటుంది. ఏమి అమ్మ నాన్న గురించి ఎప్పుడే అవసరం లేక మంచి వాళ్ళ ఇంట్లో పడ్డావు నువ్వు. అన్నయ్య ఇటు అమ్మ ఇటు నాన్న అందరు దొరికిండు నీకు. ఈ వీళ్ళందరూ ఉండగా నువ్వు మీ అయ్య దగ్గరకు పోతా అంటావింది. ఏమైంది? నిన్ను
డాడీ దగ్గరికి వెళ్తానంటున్నావా? అంటే అది అవునంటే అల్లుడు గట్ల పోతా అంటారేమే. నేను మంచిగా అన్నీ వేసి పెడతా బిడ్డ, సాయంత్రం దాకుండి మంచిగా తినిపో కడుపు నిండా అంటే ఇంటలేదు. ఏమేంటి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది? అన్నయ్య, ఏంట్రా? నేను సరితక్క వాళ్ళ ఇంటికి వెళ్తా. ఇక సరిత లేదు, ఇక రాణి బాగానే ఉన్న సరిత ముగ్గురు కలిసి పీకిండ్రు. సరిత కూడా ప్రెగ్నెంట్ కదూ? అవునండి, వాళ్ళ గురించి నీకు ఎందుకైనా. తను లేదా ఇక్కడ? లేదు లేదు అల్లుడు, ఇక తల్లిగారింటికి పోయింది. అందరు పోతాండు తల్లిగారింట్ల పొంట. పడపోవడు తల్లిగారింటి కోవుడు, వెళ్ళిగా ఉడుతాంది బేబీ. అందరికి మంచిగా ఉడుతాండ్రు, ఏ బలబలం ఉండలేదు. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. అందరూ మంచిగా ఉంటాండ్రు, గర్భవతులై తల్లిగారింటికి వస్తాండిడా. నా బిడ్డనేమో పాపం ఏం తినక గిట్ల తయారైతుంది. ఎందుకే అల్లుడు మరి దాన్ని కూడా స్వప్నను గిడి ఉంచుకుందామా అని ఆలోచన చేస్తాను. లేదు లేదు, స్వప్న ఇక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది. నువ్వు ఎట్లా అంటే గట్లా అల్లుడు. నీ సంగతి చెప్తావు మమ్మీ. నీకుంటుంది. అయ్యో ఏమన్నా బిడ్డ, కానీ గిడి ఉంటే మంచిగా ఉంటుంది అల్లుడు. పాపం దానికి గడికి వస్తే బాగా పని అవుతుందట. ఇప్పుడు గంత కట్ట పెడతారా అల్లుడు? పని అవుతుందా? ఏం పని అవుతుంది స్వప్న నీకు? ఇక ఆడోళ్ళు అన్నాక ఊడ్చుడు గబోటి బొట్టి మొత్తం పనులు. చూడండి అత్తమ్మ, మా ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉంటారు. ఇంటి నిండా పని వాళ్ళే. మీ కూతురికి పని చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడప్పుడు నాకు చిన్న చిన్న వంటలు చేసి పెట్టేది. ఇప్పుడైతే తను ప్రెగ్నెంట్ అని మేమందరం ఎవ్వరం కూడా డిస్టర్బ్ చేయట్లేదు. తను మా ఇంట్లో రాని, అలా చూసుకుంటాం మేము తనని. చూసుకుంటారు చూసుకుంటారు, రాణి అంట రాణి. మీ అమ్మనైతే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది నాతోటి. రాణిలా చూసుకుంటుంది ఏమన్నా. ఒకటి ఏంటంటే యోగా. స్వప్నకి యోగా అంటే ఇష్టం ఉండదు, కానీ అది చాలా ఇంపార్టెంట్ అని మమ్మీ యోగా ట్రైనరే మాట్లాడింది. ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అత్తమ్మ, కానీ చాలా మంచిది హెల్త్కి. కొంచెం ఇబ్బంది ఏంది, కొంచెం టార్చర్ ఉంటుంది నాకు. నువ్వు ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండు సురేష్. ఎట్లుంటాడు అల్లుడు? అల్లునికి ఆఫీస్ లేదా? ఇక ఈ పిల్లకు కూడా మళ్ళీ కాలేజ్ ఉంటుంది. ఈ పిల్ల మస్తు చదువుతుందట, చదువులో బాగా టూపర్ అట. టాపర్ ఆంటీ? అదే టూపర్. ఇవన్నీ ఇడిచిపెట్టి వాళ్ళు ఎట్లుంటారు కదా అమ్మ? అవును, మీరు చెప్పింది కరెక్టే అత్తమ్మ. మేము వెళ్తాం, స్వప్నాన్ని తీసుకొని వెళ్తాం. అరే నాన్న, ఏమైందిరా? వచ్చినప్పటి నుంచి చూస్తానా ఏడవాడితే ఒక్కనే కూర్చుంటాను. పండుగల పూట గిట్లనే కూర్చుంటారా? అరే ఏమైందిరా? ఏం లేదత్త. నేను వస్తే ఎంత సంతోషపడతావు అనుకున్నా. నీకోసమే వచ్చినారా నేను వచ్చినా కూడా గిట్లనే ఉంటావారా? పనాడు బయట కాళ్ళకు పోదాంపా. అయితేనేమో బెడ్రూమ్లో కూర్చుంటాడు, లేకపోతేనేమో ఈడ కూర్చుంటాడు. నీకు అసలు ఆఫీస్ ఉన్నా అయిపోవు. ఈ దీపావళి పండుగ ఇప్పుడే వచ్చి సెలవులు వచ్చే. ఆటలాడవేందిరా అట్లనే ఉంటావు? రేయ్ చెప్పు రాజా, ఏమైంది? నాకు తెలుసురా నువ్వెందుకు ఇట్లున్నావో. గుర్తు చేస్తే మళ్ళీ బాధపడతావని సప్పుడు చేస్తలేను. రాణి గురించే కదా అది. లోపల దిగమింగుకొని ఎంతసేపు కూర్చుంటావు ఇట్లా? ఏడు ఏం కాదు, దాన్ని ఏడిపించినావు కదా. అది పోయేటప్పుడు సంతోషంగా పోనేలేదత్త. మస్తు మాటలు అన్నదాన్ని, మస్తు ఏడ్చింది. మరి నీకేం రోగాన్రా? నేనేం చెప్పినా నీకు? ఎందుకట్లా మారిపోయినావు సడన్గా? పిసలేసిందారా నీకు? నేను ఉన్నప్పుడే దించమంటి, రేపు దించుతా అత్తా అంటివి. సరేరా అన్న, దాన్ని ఇడిచిపెట్టి ఉండబుద్ధి అవుతలేదా? ఎవరికైనా గట్లనే ఉంటుందిరా, కానీ దాన్ని కూడా అర్థం చేసుకోవాలి నువ్వు. కాదత్త, అమ్మను చెల్లె ఏమో ఏమో చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? రాణి గురించా? కాదత్త, అక్కడికి పోతే అది చక్కగా తినది, వాళ్ళు బాగా పేదోళ్ళు అని చెప్పిండ్రు. అబ్బో, దాని మీద ఐలకు బాగానే ప్రేమ ఉట్టుకొచ్చినామిరా. నిజమే కదా, ఆడికి పోతే రాణి చక్కగా తింటదో తినదో, ఇక్కడనే ఉంటే మంచిగా చూసుకోవచ్చు కదా అనుకున్నా. తల్లి కన్నా ఎక్కువ ఎవరు చూసుకోరు, అర్థమైతుందారా? ఇక్కడ అన్ని రకాలు నేను చూసుకుంటా కదా అత్త, అన్నీ తెచ్చి పెడతా. అక్కడ ఎవరు తెచ్చి పెడతారు? వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురు ఉన్నారా దానికి. నువ్వు అట్లా మాట్లాడుతుంది ఫీల్ కదారా? ఈడుంటే నువ్వు ఆఫీస్కి పోతావు,
దాన్ని ఎవరు చూసుకుంటారా? నీకు అన్ని టైం టు టైం చేయేస్తుందా? అప్పుడు నీతోటి కాదనే నేను ఉంటి. అమ్మ చూసుకుంటా అన్నది అత్త. నెల రోజులు చూసుకున్నా కదా, ఇప్పుడు చూసుకోలేనా అన్నది. అది చూసుకుంటుంది, నువ్వు చూస్తావు. నీ తెలివి పాడుగాను. నిన్ను ఎంత మంచిగా చూసుకున్నారో తెలుసు కదరా నీకు చిన్నప్పటి సంది. ఇప్పుడు దాన్ని చూసుకుంటారా ఇక? నేను అంతగానం ఆలోచించలే అత్త. నీకు మెదడు ఉంటేనేమో ఆలోచించదు. అది పోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎట్లా చేస్తుంది మరి నువ్వు చేసిన దానికి? ఏమన్నావు ఇంకా దాన్ని? ఇక్కడనే ఉండన్న అత్త. గా ఒక్క మాటకే సీరియస్ అవుతుందా? ఏమన్నావురా? అయినా నేను పోతా అన్నది. పోతే ఓ అటే ఉండు, మళ్ళా రాకని చెప్పిన. ఓరి బద్మాష్గా, అప్పుడప్పుడు మెదట్ల నీకు పురుగు మేసులుతుంది కదరా? నీ పిసపాడుగాను. పోయింది మరి ఇంకేందిగా, ఆన్నే ఉంటుంది. ఎందుకేడో వాడుతుంది? అది లేకుండా నేను ఎట్లుంటా అత్త? కనీసం ఫోన్ కూడా చేస్తలేదు. అందుకే కోపంలా ఇష్టం వచ్చినట్టు మాట జారద్దు. పట్టి ఏదో మీద మీద అనుకున్నాడు కాదు. గిట్లా మనసుకు తాకే మాటలు మాట్లాడద్దు. అర్థమవుతుందా? అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇంకా అది కడుపుతోటున్నది. కడుపుతోటి ఉన్నప్పుడు మస్తు సెన్సిటివ్ ఉంటారా. ఎవరేమన్నా మంచిగా గుర్తు పెట్టుకుంటారు. 100 ఇంతలు ఫీల్ అవుతారు ఆ టైంలో. కట్టుకున్న మొగునివే గిట్లా మాట్లాడబడుతుంది. ఇక మంది ఎట్లా మాట్లాడతారా? ఎంత సపోర్ట్ ఇవ్వాలి దానికి? ఈ టైంలో గట్లా చేస్తారా ఎవడన్నా? బెడ్ రెస్ట్ అనగానే పిల్ల సప్పుడేగా ఉన్నది ఈయన్నే. అదే మా నాన్న అదే మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో నాకు చేస్తాను కదా అని అణిగి మణిగున్నది. నీకు కావాలరా? కావాలే, ఏడు. అట్లే కూర్చొని ఏడు. నాతో అయితే లేదత్త. కాకపోతే ఏం చేస్తావు మరి ఇప్పుడు? నీకు ఫోన్ చేయత్తలేదు అయినా అది చేస్తేనే మాట్లాడతావా? చేసిన అత్త ఒకసారి, ఎత్తలేదు. ఎప్పుడు చేసినావు? మొన్న పోయేటప్పుడే చేసిన. నిన్న చేసినావా? ఇవాళ చేసినావా? చేయలే. ఎందుకు వేయలేవు? అది మొన్ననే ఎత్తలేదు. అది అట్లా ఫోన్ ఎత్తకుండా ఎప్పుడు ఉండదు. తర్వాత మిస్ కాల్ చూసైనా వేస్తుంది. ఈసారి ఫోన్ చేయలేదు, ఎత్తలేదు. అంటే అది కావాలనే వేస్తుంది. చెయ్యు, 100 సార్లు వేయు ఫోను. ఎత్తిదాకా వేయు. ఏమైతుంది? ఈగో అడ్డం వస్తుందా? అది ఒక్కసారి ఎత్తలే అంటే ఎన్నిసార్లు చేసినా ఎత్తదత్త. నీకు తెలియదు దాని గురించి. గిన్నేళ్ళ సంధి చూస్తానా నిన్ను. నీ గురించి తెలిసే ఏం చేయలే. ఇక దాని గురించి తెలుసుకొని ఏం చేయాలి? అయితే ఏడు పాప ముందు. నేను ఆప. ఏడ్చుకుంటా కూర్చుంటావా ఆపాక? అప్పుడే పోదాం పనాడు. ఎక్కడికి? ఎక్కడికా? అమెరికాకు పోదానరా. పోయి తీర్థయాత్రలు చేసుకొని వద్దాం ఇద్దరం కలిసి. ముసలోని అయినావు కదా నువ్వు కూడా నాతో పాటే. ఏందత్తా నువ్వు ఏడుస్తా ఉంటే నీకు జోకులు అవుతున్నాయా? లేకపోతే ఏందిరా మరి? రాణి దగ్గరికి పోదాంరా అంటే ఎక్కడికి పోదామని అడగబడుతుంది. రాణి దగ్గరికి పోదామా అత్త? అగో ఏడు పెట్టిపోయారా. పోదాంపా, ఏడవకు. మరి అది మాట్లాడుతుందో మాట్లాడదు అన్నతోటి. మాట్లాడకపోతే పోయి దాని 2 కాళ్ళు అందుకో. కాళ్ళ మీద పడి బతిమలాడు. మాట్లాడుతుందో మాట్లాడదో అంటాండి ఇంకా ఘనకార్యం చేసినట్టు పెద్ద. ఇప్పుడు పోదామా అత్త? పోదాంరా, పోదాం. ఇప్పుడే పోదాం. పండుగ పూట వాళ్ళు విలువకున్నా పోదాం వాళ్ళ ఇంట్లో పొంట. నీకంటే సిగ్గు లేదు, అయినా పోతావు. నాకు కూడా సిగ్గు లేదు కదా, పోతాం. ఇద్దరం కలిసి పోదాం సిగ్గులేని వాళ్ళం. మరి ఫోన్ చేసి అడగత్తా నువ్వు ఎందుకు మాట్లాడతలేవని. లేకపోతే పోయినాక కూడా నాతో మాట్లాడది. అరే నాటకాలు ఆడకరా. నిన్ను తీసుకపోవుడు పోదామనుడే ఎక్కువ. ఇంకా నేనే ఆడిపోయి దాన్ని బతిమలాడనా? ఏం చేసుకుంటావో వేసుకో. తీసుకపోవడం నా బాధ్యత గంతే. లేకపోతే చెప్పు, అవసరం లేదు, ఇన్నా ఉందాం. వద్దత్త, నేనే బతిమలాడుకుంటా. పోదాం, ఇప్పుడే పోదాం అత్త ప్లీజ్. పోతావు. మరి నేనంటేనే పోదామంటానవేందిరా? నువ్వు ఒక్కనివి పోయి రావచ్చు కదా. ఏం రోగం నీకు? అది పోగానే దాని వెనుకనే పోవాల్సింది. నీ తప్ప అప్పుడే తెలుసుకొని ఉంటే. చెప్పిన కదత్త, అది పోయే టైంకి నేను ఫోన్ చేసినా ఎత్తలేదు. అది నేను పోయినా నాతో మాట్లాడది. గంత ఘోరం చేస్తాదిరా. ఏందో చెప్పబడుతుంది దాని గురించి. ఏమో అత్త, అసలైతే నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకు ఇట్లా బిహేవ్ చేసిన దాంతో అని. అసలు నా ముఖం కూడా దానికి చూపించే బుద్ధి కాలేదు. లేకపోతే ఎట్లనే వేసి దాన్ని బతిమలాడుకొని మాట్లాడేటోన్న అత్త. ఒక్కొక్కరు ఆలుమొగలు సక్క లేక కొట్లాడుకుంటారు. మీరు గింత ముద్దుగుంటారు మంచిగా. గిట్లుండి గిట్ల కావాలని తెచ్చుకుంటారా మనస్పర్ధలు ఎవరన్నా? ఒకళ్ళంటే ఒకరికి గంత ఇష్టం. బయట చూడిపో ఎట్లున్నారో అందరూ. ఇదంటే వానికి వాడది, వాడంటే దీనికి వాడది.
ఏదో యాక్టింగ్లు చేసుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య మంచి స్వచ్ఛమైన ప్రేమ ఉన్నదిరా. వాటిని కలుషితం చెయ్యకు. ఇంకోసారి దాన్ని ఏమన్నా అని మాటిచ్చుడు కాదత్త, నేను అసలు ఏమన్నదాన్ని ఇంకోసారి. మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు గిట్లనే అంటావు. అబ్బో నంగనాచి లెక్క. మళ్ళా వాళ్ళు ఎటు తిప్పుతాడు తిరుగుతావు. నేను నమ్మరా నిన్ను. నాకు నువ్వు మాట ఇవ్వాల్సిందే దాన్ని ఇంకెప్పుడు ఏమన్నా అని. ఇస్తున్నా అత్త, మాట ఇస్తున్నా. ఎప్పుడు ఏమన్నదాన్ని. ఇట్లా పర్సనల్గా మీ ఇంటికి పో, ఆన్నే ఉండు, ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే నేను మూతి పనులు రాలగొడతాని. అర్థమవుతుందా? సారీ అత్త, ఇంకోసారి అట్లాంటి మాటలు అస్సలు మాట్లాడా. సారీ నాకెప్పుడు కాదు, రానికి చెప్పు. బావా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను రాజు. నీ వాయిస్ ఇక్కడ విని వచ్చాను. అత్త, బావగారు స్వప్న వల్ల భర్త. అంత మంచిదేనా కొడుక? తను మా మేనత్త బావా. నమస్తే ఆంటీ, బాగున్నాను. మీరు బాగున్నారా? మంచిదే. నేను మొన్న వచ్చినప్పుడు నువ్వు ఆఫీస్కి పోయినట్టువి. ఇక నాకు మళ్ళీ తెల్లారితే ట్రైన్ జర్నీ ఉన్నదని ఆగంలో వచ్చేసిన. నిన్ను కలవలే. అవునాంటీ, మీరు వెళ్ళిపోయారని చెప్పింది మమ్మీ. పోయినా బాబు, ఇక అదో పెద్ద కథ. అంకుల్కి ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఆయనతో తెలంగాణకే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇక మొత్తం ఇటే వచ్చి షిఫ్ట్ అయి ఉంటాం. ఇక ఓ అవునా? అమ్మకి చెప్తానైతే మస్తు సంతోషపడుతుంది. ఒకసారి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాలి. మీ గురించి చాలా చెప్పింది మమ్మీ. నా గురించి ఏమున్నది బాబు. మరి మీకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కదా ఆంటీ? అక్కడ చాలా ఏళ్ళు ఉన్నారు కదా, అలవాటు అయిపోలేదా? ఏం అలవాటు అవుతుంది కొడుక? పుట్టింది పెరిగింది అంత ఇక్క నేనే. నాకు ఇడికి అసలు కదల బుద్ధే కాదు. ఏదో బలవంతంగా ఆడున్న ఇన్నేళ్ళు కానీ ఎప్పుడు ఇడు వచ్చిపడతానా అన్నట్టుండే. నాకైతే ముండ్ల మీద కూర్చున్నట్టే ఉండే. ఆడ బొంబాయిలా ఇల్లు ఆస్తులు ఎన్ని కొన్నా నాకు ఈయన్నే వచ్చుండే బుద్ధవుడు. అస్సలు పోబుద్ది కాదు ఇన్ని నుంచి. అవునాంటీ, అసలు అలా ఎలా విడిచిపెట్టి వెళ్తారో ఏమో. వాళ్ళు పుట్టి పెరిగిన ప్లేస్ని, మనుషుల్ని. నీకు కూడా ఇష్టం ఉండదా కొడుక? అస్సలు ఇష్టం లేదా ఆంటీ. మా అక్క అయితే ఎప్పుడు నన్ను రమ్మని ఎంత బలవంత పెడుతుందో. పెళ్ళి అయ్యే టైంలో కూడా చాలా ఫోర్స్ చేసింది నన్ను. బలవంతంగా ఇక వెళ్ళడమే అనుకున్నాను. వెళ్ళడం అనే ఫీలింగ్తోనో మరేంటో చాలా సిక్ అయ్యాను అప్పుడు. అవునవును, అప్పట్లో మీకు కొంచెం ఆరోగ్యం మంచలేదని చెప్పిండ్రు. మా మమ్మీ కూడా టెన్షన్ పడింది. పంపనంటే పంపనంది. ఏం పోతావు బాబు, ఈడేం తక్కువైంది. అంత పెద్ద కంపెనీ నడిపిస్తాను. గాడిపోతే ఏమొస్తుంది? మన దేశంలో మనం సేవ చేసుకోవాలి. కానీ 10 మంది మనోళ్ళకే ఇంత ఉపాధి కలిపియచ్చు ఉంటే. అంతే ఆంటీ, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు ఎలా రెడీ అయ్యానో, ఎలా ఒప్పుకున్నానో ఆ దేవుడికే తెలుసు. స్వప్న అయితే ఎప్పుడూ అడుగుతుందండి, యుఎస్కి వెళ్దాం ఇదే పాట. అయ్యో, వాళ్ళ అమ్మకు దానికి బాగా పిచ్చి అమెరికా కోడంటే. తర్వాత నాతో చెప్పింది ఆంటీ, నేను అమెరికాకు వెళ్తున్నాననే నన్ను పెళ్లి చేసుకుందంట. లేకపోతే చేసుకోకపోయేదో ఏమో. ఏ గట్ల ఎందుకుంటుంది బాబు, కానీ ఏదో దానికి తెలక అట్లా అన్నది కావచ్చు. అయ్యో, నిల్చోబెట్టి మాట్లాడుతున్నాం బాబు, క్షమించు. పద కూర్చో. పర్లేదు ఆంటీ, స్వప్న తీసుకెళ్దామని వచ్చాను యాక్చువల్గా. అత్తమ్మేమో ఒప్పుకోవట్లేదు. రాజుతో అయినా మాట్లాడదామని ఇలా వచ్చాను. ఎందుకు ఒప్పుకోరు? నేనున్నా కదా, నాడు. స్వప్న ఎట్లా రానంటుందో నేను చూసుకుంటా. కానీ అయినా నువ్వేంది బాబు ఇట్లా వచ్చి అట్లా పోతా అంటున్నావు? ఇవాళ సెలవే కదా, దీపావళి. ఉండరాదు. ఏముండాలంటీ, నేను వచ్చిన సంతోషం కొంచెం కూడా లేదు స్వప్నలో. అయ్యో, గట్లా అనుకోకొడక. దానికి అవన్నీ ఉండనే. అది ఇక గయ్యో గట్టైనా వస్తుంది కదా బాబు, గామె దగ్గర నుంచి తప్పించుకోవడానికి. గంతే, లేకపోతే ఏం లేదు. మరి ఎలా ఆంటీ? అన్నీ తప్పించుకుంటా అంటే ఎలా? బేబీ కోసమైనా కూడా ఆలోచించాలి కదా. ఆ యోగా గురించి ఒకటే కాదంటీ, ఎప్పుడు చూడు నాన్ వెజ్ తెమ్మంటుంది నన్ను. మా మమ్మీకి తెలిసిందంటే గోవిందా, బయట ఫుడ్ అస్సలు తిననివ్వదు. అయినా ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదంటీ. చీకట్లో అస్సలు రావద్దని చెప్పింది మమ్మీ. నీకు భార్య మీద గంత అభిమానం ఉంది కొడుక. నా మేనగోడలు అదృష్టవంతురాలే. ఏంటి బావా, ఈరోజే వెళ్తారంటున్నావు? మన ఇద్దరం పార్టీ చేసుకోకముందే వెళ్ళిపోతావా? ఓకే, ఉంటానులే ఈరోజు. థ్యాంక్ యూ బావా, హ్యాపీ దివాళీ. వచ్చినవానే సరే.
నీకోసమే చూస్తున్నా. ఏందో మళ్ళా బిర్యానీ చేసి పెడతావా? అది కాదే, ఫోన్ ఎన్ని రోజులు ఉంచుకుంటావే? ఇయ్యు కదా. రాజు ఎన్నిసార్లు ఫోన్ చేసిండో ఏమో. అంత సీన్ లేదు, ఒక్కసారి కూడా వేయలేదు. అట్లా అనకే, ఫీల్ అవుతాడే ఫోన్ చేసి ఎత్తకపోతే. చెప్తున్నా కానీ ఒక్కసారి కూడా వేయలేడు. మొన్న మనం ఆ రోజు వచ్చేటప్పుడే బస్సులో ఉన్నప్పుడు వేసిండు గంతే. బస్సులో ఉన్నప్పుడు వేసిండా రాజు? బస్సులో ఉన్నప్పుడే వేసిండు. ఏమన్నాడే? ఏమన్నాడేంది? నేనెందుకు ఎత్తుతా? నేను ఎత్తలే. నాకు ఇవ్వకుండా నువ్వు ఎత్తి మాట్లాడితేమోనే. నేను మాట్లాడతా. నాతోటి ఎట్లా మాట్లాడింది ఇష్టం ఉన్నట్టు నేను అస్సలు మాట్లాడా రాజుతోటి. గట్ల ఎందుకంటవే? చూద్దాం నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో. ఫోన్ ఎత్తకపోతే ఇంటికన్నా వస్తాడా లేదా చూద్దాం. ఇప్పుడు మనం ఆటలు ఆడుకున్నాడు ఎందుకే? ఏమైతే అంతే, నీ మొగంతో ఆటలు ఆడద్దా? ఎట్లనే దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు.